స్పూన్లు టర్మరిక్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎట్లయితే చపాతీ కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. జస్ట్ దాంట్లో పసుపు వేయాలంతే. ఫస్ట్ మనం ఒక ప్లేటు, స్మాల్ ప్లేటు, పెద్ద ప్లేటు తీసుకోవచ్చు. ఇట్లా ప్లేట్ మొత్తం కవర్ అవ్వాలన్నమాట. ఇవన్నీ నాకు ఇక్కడ సర్కిల్ వరకు ఉంది కాబట్టి కొంచెం కవర్ చేశాను. గణపతి చేయడానికి ఫస్ట్ ఇలా చేయాలన్నమాట. చేసిన తర్వాత పెద్ద ఇట్లా ఉంటుంది కదా, పెద్ద చేయాలి. ఫస్ట్ పెద్ద దాంట్లో పెట్టేసేసి ఫస్ట్ పెద్ద సర్కిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నమాట. కింద ఇట్లా వచ్చేసి పైన ఇట్లా రావాలన్నమాట. చిన్న సర్కిల్ కూడా చేసుకోవాలన్నమాట. మన దగ్గర పిండి ఉంది కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఎక్కువ తీసుకున్నారనుకో మనకి పిండి సరిపోదు. నేను చేసేది చిన్న పిండి కాబట్టి. ఇదిగోండి 2 వచ్చేసి ఆల్రెడీ. ఈయన అయితే గణపతి కాళ్ళు చేయాలి కాబట్టి ఇది సరిపోతుంది అన్నమాట. ఇంత సరిపోయింది 2 కాళ్ళకి. ఫస్ట్ ఇంకా ఒక కాలు అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇదండి కాళ్ళు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. సన్నగా తీసుకొని జస్ట్ ఉండవలాగా ఇట్లా పెట్టడమే. తర్వాత తొండం అనేది పెట్టాలి. ఇదిగోండి తొండం కూడా రెడీ అయిపోయింది. దాని పక్కన పైన కిరీటం లాగా పెట్టాలన్నమాట. చూపిస్తాను అది కూడా. పైన కిరీటం కూడా పెట్టేసేసాను. నెక్స్ట్ ఇంకొక కళ్ళని పెట్టేసామనుకో అయిపోతుంది. ర్యాబిట్ కూడా చేసుకోవచ్చు. చాలా పిండి వరకు దొరికింది కాబట్టి ర్యాబిట్ కూడా చేసుకుందాం. ఆగండి. ఇదిగోండి ఇంకొక గణపతి అయితే చాలా వరకు అయిపోయింది అనమాట. ఫస్ట్ టైం ట్రైనింగ్ అసలు అయితే ఒక ర్యాబిట్ లాగా చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాను. అట్లా జస్ట్ ఇట్లా షేప్ వచ్చిన తర్వాత దానితో ఆగండి. ఇదిగోండి ఫైనల్గా కళ్ళు కూడా పెట్టేసాను. ఇట్లా వచ్చింది ఫైనల్గా. ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇలా